రేవంత్ 18 నెలల పాలన పైన అలాగే 2023లో కూడా మళ్ళీ కాంగ్రెస్ సర్కారే వస్తుందని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం మాదే అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదే అంశంపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీసీ కమిషన్ చైర్మన్ ఉపేందర్ గారు ఉన్నారు. ఉపేందర్ గారు చెప్పండి, ఈ మార్పు అంటే 2023లో కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. అండ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మార్పు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో చేస్తుంది అన్నారు 18 నెలలు. ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు చేయడానికి ఇచ్చిన హామీలు అక్కడనే ఉన్నాయి. జనమంతా నోరెళ్ళ పెట్టి చూస్తారు. ఒక్క పథకం కూడా హామీ అయిన సందర్భాలు లేవు. ఇప్పుడు పిల్లలు వచ్చి ఎట్లా ఏడుస్తున్నారా? నిరుద్యోగ యువత వచ్చి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. తర్వాత నీకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినాడు. అనేక రకాలుగా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఆ రోజు మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీలో, సరూర్ నగర్ లో వచ్చి మనకి ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉత్తరం రాసి వీళ్ళందరూ వచ్చి కూడా పిల్లలకి ఏంది అంటే మేము వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు పోయి అడిగితేనేమో దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు, వేధిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. రేపు జూలై 4 వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడికి ప్రోగ్రామ్ చేస్తూ మనల్ని మద్దతు అడిగి వస్తున్నారు. అంటే ఎక్కడ అభివృద్ధి ఉంది అంటున్నా? నువ్వు అధికారంలోకి రావడానికి వాడిన ప్రధానమైన పిల్లలు యూత్ నే రెచ్చగొట్టిరు. ఆ కోదండరాం సారు, ఆకురాతి మురళి గాని, బలమూరు వెంకట్ గాని, రియాజ్ గాని వీళ్ళందరూ కూడా ఆ 4 ఉద్యోగాలు పోతే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. సరే, అది మార్పిడి చేసిరు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళ 4 ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఈ 4 ఉద్యోగాలు వచ్చినాయి, మరి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే రాలేదు. 70,000 అని చెప్తే అందులో వాళ్ళు ఇచ్చింది 10,000. మిగతా అన్ని గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందే, ఎగ్జామ్ పెట్టిందే, అవన్నీ చేసిందే. దాన్ని కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి ఒకటి తప్పుడు ప్రచారం. మళ్ళీ రెండో ప్రచారం ఏంది? ఈ మహిళా ఉద్యోగస్తులట, నిరుద్యోగులు ధర్నాలు చేస్తారట ఉద్యోగాలు నోటిఫికేషన్ లో. దానికి ఇన్ని అబద్ధాలు, చిల్లర మాటలు, దొంగ మాటలు, అవలా మాటలు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారండి. యువత అంటే దేశ భవిష్యత్తు. వాళ్ళు ఈ దేశాన్ని నిలబెట్టేది వాళ్ళు. యువత లేకపోతే దేశం లేదు. అట్లాంటి యువతని నువ్వు రెచ్చగొట్టి ఉద్యోగాలకు వచ్చి అడిగితే కేసులు పెడతా, కొట్టిస్తా, లాఠీ చార్జీలు, కేసులు రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. కాబట్టి నువ్వు మార్పు అని తీసుకొచ్చి నువ్వేం మార్పు చేస్తున్నావు? టీఎస్ ఉంటే టీజీ అని మార్పు, లేకపోతే లోగో తీసేస్తా అని చెప్పేసి, కాకతీయ కళా తోరణం తీసేస్తా అని చెప్పేసి, లేకపోతే ఇవాళ అన్నపూర్ణ క్యాంటీన్ తీసి ఇంద్రమగా అని చెప్పేసి క్యాంటీన్లు అన్ని పెడతారు. ఇప్పుడు దీనికి ఏమన్నా పొంతన ఉందా? సంబంధం ఉన్నదా? నువ్వు జై తెలంగాణ అనవు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, నీకు ఆ చరిత్ర లేదు. వచ్చినాక కనీసం జై తెలంగాణ అనాలే, అది లేదు. కనీసం తెలంగాణ కోసం పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇరంటే అవి ఓడి ఇవ్వకుండా ఈ రోజు వాళ్ళని వేధించుడు, కేసులు పెట్టుడు, బెదిరించుడు. నేనేమంటున్నా, ఒక పక్కన ఆటో రిక్షా కార్మికులు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. 400, 500 చిల్లర 415 మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతాంగం ఏడుస్తున్నది. ఒక పక్కన ప్రాజెక్టులన్నీ ఇబ్బంది అయి లీక్ అయిపోతున్నాయి. వాటికి సరైన మెయింటెనెన్స్ లేదు, ఫండ్ ఎలొకేషన్ లేదు. అది చూసుకోకపోయేసరికి ఏమైంది? అలా మొత్తం చిల్లులు పడిపోతున్నాయి, డ్యామ్ల నీళ్లు బయటికి పోతున్నాయి. నా రోప్ గేట్ తెగిపోయింది జూరాలలో, సింగూరు. ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నది కదా. అంటే నువ్వు డబ్బులు అక్కడ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వవు, అక్కడ ఆపరేట్ చేసే వాళ్ళని సరిగా చూసుకోవు, మానిటరింగ్ సరిగా లేదు, మెయింటెనెన్స్ లేదు. ప్రాజెక్టులకు వస్తేనేమో అట్లా, రైతులకు వస్తేనేమో ఇట్లా, విద్యార్థులకు వస్తే అట్లా, ఆటో డ్రైవర్లు చూస్తే అట్లా. హాస్టల్లో పిల్లలకి భోజనం సక్కెర పెట్టకుండా వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయితే ఆ పోరగాళ్ళు మొత్తం కూడా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి వాళ్ళు హాస్పిటల్లో పాలై చనిపోతా ఉంటుండే. అడిగిన వాళ్ళ మీద సోషల్ మీడియాలో నీలాంటో నాలంటో మాట్లాడో, లేకపోతే ఫేస్బుక్ లో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో, లేకపోతే యూట్యూబ్ లో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది, ఇట్లా తప్పుడు వాగ్దానాలు చేసిరు, అధికారంలోకి వచ్చిరు, అవి చేయండి అని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు వందలాది వేలాది మందిని ఎఫ్ఐఆర్లు చేస్తూ, అరెస్టులు చేస్తూ, కేసులు అని చెప్పేసి ఇట్లా కాలయాపన చేస్తూ, అటు అధినాయకత్వాన్ని కేసుల పేరుతోటి ప్రజలని గాలి చేస్తూ, గందరగోళం చేస్తూ, ఆ మీడియాలో మొత్తం చూపిస్తూ ఈ 18 నెలలు కాలం గడుపుకుంటూ ఇదే జరిగినాయి. కానీ వాస్తవానికి మార్పు లేదు, ఆ బొందా లేదు, ఆ బొక్కలు లేవు. వింటున్నావా? ఏమీ లేదు. ఉన్నది ఏంటి అంటే కమిషన్లు ఎట్లా, ఎక్కడ రూపాయి దొరుకుతుంది, ఎక్కడ సెటిల్మెంట్లు ఉన్నాయి, ఎక్కడ ఇసుక ఉన్నది, ఏ రకంగా డబ్బు సంపాదించే కార్యక్రమాలు ఎట్లా చేయాలి అనే దాంట్లోనే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజా పాలన లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్న సమాజం అంతా కూడా ఇలా ఆలోచిస్తున్నది ఏంటి అంటే, పొరపాటు చేసినాం, మంచిగా తినే అన్నంలో మట్టి పోసుకున్నామని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఆలోచిస్తున్నారు, ఓపికతోటి చూస్తున్నారు. రేపు రాబోయే 4 రోజుల్లో, 2 నెలల్లో నిన్న హైకోర్టు ముట్టకాయలు వేస్తే కూడా నువ్వు ఎలక్షన్ పెట్టే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావు. 18 నెలలైనా మంత్రి పదవులు ఇచ్చే దౌర్భాగ్యమైన పరిస్థితులు 50 సార్లు నువ్వు ఢిల్లీకి తిరిగితే మంత్రులు ఇచ్చే పరిస్థితులు లేవు. అరే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టండి అంటే అది పెట్టే పరిస్థితులు లేవు. ఆఖరికి హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప నువ్వు ఈ రోజు దిగి వచ్చే పరిస్థితి లేదు. అదన్నా కరెక్ట్ చేస్తున్నారు అంటే అవి కూడా అన్ని విధి విధానాలలో మొత్తం కూడా సరిగా లేక
ఇక్కడ బిల్లులు పెట్టినామని, కేంద్రాన్ని పంపినామని, కేంద్రంలో వస్తే ఇస్తామని, కాసేపు ఏమో లోకల్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ఈ రకంగా మభ్య పెడితే ఇలా బీసీలకి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ లో మాటలు చెప్పి అనేక రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పి బీసీలనండి, బీసీలకు ఏం చేశారు మీరు? బీసీలకు 42% రిజర్వేషన్ 6 నెలలనే అన్నాడు. 6 నెలల్లో ఎక్కడ చేసినాడు? కులగణన చేసిండా? రిజర్వేషన్ ఇచ్చిండా? కులగణన లేదు. కులగణన చేసి తక్కువ చేసిండు. రిజర్వేషన్ 42% లేదు. మళ్ళీ సబ్ ప్లాన్ అన్నాడు, 20,000 కోట్ల సంవత్సరానికి అన్నాడు. విద్యార్థులకు 10 లక్షల రూపాయలు బీసీ విద్యార్థులకు లోన్ అన్నాడు. చెప్తున్నామండి, ఒక్కటి కూడా లేదు. ఇలా బీసీలని ఇవాళ ఏమైతుంది? ఇప్పుడు హైకోర్టు చెప్తే ప్రాణం మీదకి వచ్చే ఆదరా బాదరా పదరా మోడా అని అంటే అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అవి ఏం చేస్తారో తెలియదు. అయ్యన్న కనీసం 50% లోపల 23% వస్తాయా రావా? లేదా నువ్వు 42% ఇస్తే ఎట్లు ఇస్తావు? కేంద్రంతో ఏం చేస్తున్నావు? అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసినవా? ఢిల్లీకి ఈ అఖిలపక్షాన్ని తీసుకుపోయినావా? ప్రధానమంత్రిని కలిసినవా? రాష్ట్రపతిని కలిసినవా? నువ్వు ఎవరిని కలిసినావు? ఎవరికి ఇస్తావు నువ్వు? కాబట్టి నేనేమంటా, ఇలా స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రేపు బీసీలంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు అని చెప్తున్నా.